ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు వీరంగం గంజాయి మత్తులో పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన వైనం. ఎందుకంటే ఈయన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ అడ్డంగా దొరికినాడు ఈయన సుధీర్ రెడ్డి. ఎందుకంటే రాజకీయ నాయకుల పిల్లలు కొంతమంది, అందరూ అలాగ ఉండరు కానీ కొంతమంది అధికారం ఉంది కదా అని మా నాన్నగారు ఎమ్మెల్యే, మంత్రులు అని చెప్పి కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. కానీ అట్లాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా వీరంగం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. గంజాయి మత్తులో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ పట్టుబడ్డాడు మన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ హైదరాబాదులోని ఈగల అధికారులకు అడ్డంగా దొరికాడు. గంజాయి మత్తులో బెదిరిస్తూ నానా యాగి చేయడంతో పాటు అధికారులపై తిరగబడేందుకు విఫలవ్యక్తం చేశాడు. అధికారులు ఎంతో శాంతంగా వ్యవహరించి తనదైన శైలిలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి మత్తులో జోగుతున్న సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. దీన్ని మనం చూసుకుంటే శనివారము నానక్క రామ్గూడలోని ఎక్తా ఇల్లాసులోని ఇల్లా నెంబర్ 16లో ఇద్దరు స్నేహితులతో కలిసి సుధీర్ రెడ్డి డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు తెలంగాణ ఈగల్ అధికారులకు సమాచారం అందడంతో అకస్మాత్తుగా దాడి చేశారు. ఇల్లా లోపల సుధీర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు రాజకీయ నాయకుల కొడుకులకు అధికారము, భయము, భక్తి ఏముండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ డ్రగ్స్లో ఈ సుధీర్ రెడ్డి గారు ఇప్పటికే మనం చూసుకుంటా పోతే ఆయన ఏమంటున్నా అంటే, మా నాన్న ఆదినారాయణ రెడ్డి, మీ సంగతి తేలుస్తా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు వీరంగం చేస్తున్నాడు అధికారుల మీద. అధికారులకు సహకరించకపోగా మా నాన్న ఆదినారాయణ రెడ్డి మీ కథ తేల్చేస్తా అని పోలీసులతో బూతుల పైన రెచ్చిపోతున్నారు. కానీ పోలీసులు శాంతియుతంగా అతన్ని పట్టుకోవడం కూడా దొరికింది. ఆయన గతంలోనూ డ్రగ్స్ తీసుకుంటూ 2 సార్లు దొరికినాడంట సుధీర్ రెడ్డి గారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద స్థాయిలో ఒత్తులు వస్తున్నాయంట. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కుమారుడు కాబట్టి అక్కడి నుంచి ఏపీలో ఉండే వాళ్ళు కొంతమంది, తెలంగాణలో వాళ్ళకు సహకారం అందించే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఒత్తులు వస్తున్నాయనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన స్నేహితులతో పార్టీ చేసుకుంటూ ఈగల్ టీంకు అడ్డంగా దొరికినాడు మన సుధీర్ రెడ్డి గారు. ఆయనే జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు. ఇంకా చూసుకుంటా పోతే ఈయన మా నాన్న ఆదినారాయణ రెడ్డి మీ సంగతి తేలుస్తా అంటున్నాడు. ఆయన బెదిరిస్తున్నాడు పోలీసు వాళ్ళను కూడా. గంజాయి సేవిస్తూ ఈగల్ టీంకు దొరికిన సుధీర్ రెడ్డి తొలుత తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రాథమిక సమాచారం కోసం ఈగల అధికారులు ప్రయత్నించగా అప్పటికే గంజాయి మత్తులో ఊగిపోతున్న సుధీర్ రెడ్డి రెచ్చిపోయారు. తన బ్యాక్ గ్రౌండ్ గురించి, ఏపీలో తన కుటుంబ పలుకుబడి గురించి చెప్తూ ఈగల అధికారులతో బెదిరిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు మన ఆదినారాయణ రెడ్డి కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గారు. ఏపీలో తన కుటుంబం పలుకుబడి గురించి చెప్తూ అధికారులను రెచ్చగొడుతున్నాడు. అధికారుల మీద తిరగబడుతున్నారు. మా నాన్న ఎవరో తెలుసా, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మీ సంగతి తేలుస్తా అంటూ రెచ్చిపోయినట్లు సమాచారం. డ్రగ్స్ టెస్ట్ చేయించుకునేందుకు నిరాకరించారు. అధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బూతులతో ఇరుచుకుపడ్డాడు. ఈగల అధికారులు కేసు నమోదు చేయకుండా తన కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడితో పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అయితే ఈగల అధికారులు వాటిని పట్టించుకోకుండా మిగిలిన ఇద్దరితో పాటు తనకు డ్రగ్స్ చేయాల్సిందే అని తేల్చి చెప్పడంతో సుధీర్ రెడ్డి ఎనికి తగ్గారు. తర్వాత కుటుంబ సమస్యలతోనే తన గంజాయి మత్తు వైపు వెళ్తానని చెప్తూ అధికారులను ఏడుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. టెస్ట్ చేయించుకునేందుకు ఒప్పుకోవడంతో అధికారులు డ్రగ్స్ కిట్తో టెస్ట్ చేయగా సుధీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
మిగిలిన ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసి కుటుంబ వైద్యుడి సహకారంతో అతడికి డీఅడిక్షన్ సెంటర్కు పంపారు. చూడండి, ఈ గంజాయి మత్తులో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ వెనుక పక్క మా నాన్న ఎమ్మెల్యే, మా వాళ్ళు పలుకుబడి అని కూడా చెప్పుకుంటారు. చేసేటి చిన్న తప్పులు కాదు కదా. గంజాయి మత్తు దాంట్ల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీఎంలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి మత్తు అట్లా వాటి మీద చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా వాటి మీద ఎక్కువ ఉంది. కానీ ఎమ్మెల్యే కొడుకులుగా ఉండి పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా ఉండి సినిమా వాళ్ళు కూడా కొంతమంది గంజాయి పడుతూ మత్తు పదార్థాలు వాడుతూ వాళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఇలా చేసుకుంటా పోతే ఇంకా చిన్న వాళ్ళకు మనం ఏమి సలహా ఇస్తామనేది కూడా ఆలోచించుకోవాలి. గంజాయి ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడంలో సుధీర్ రెడ్డికి గతము నుంచి అలవాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఉదాంతాలు ఉన్నట్టు సమాచారం. పార్టీ కల్చర్కు అలవాటు పడడం, స్నేహితులతో మత్తు పార్టీలు చేసుకోవడం అలవాటే. కానీ అతని సన్నిహితులు చెప్తున్నారు డ్రగ్స్ పెడర్లతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఆ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నర్సింగి, నానక్రామ్గూడెం ప్రాంతాల్లో సుధీర్ రెడ్డి గతంలో అక్కడక్కడ డ్రగ్స్ గంజాయి కొనుగోలు చేసేవాడు. ఎవరెవరు ఇతనికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, సుధీర్ రెడ్డి సైతం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న కోణంలో ఆరా తీస్తున్నారు. సుధీర్ రెడ్డిని వదిలేయాలంటూ ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు అధికారుల నుంచి ఒత్తులు వచ్చినట్లు తెలిసింది. సుధీర్ రెడ్డి వివరాలు బయటికి ఎందుకు చెప్పారు? ఒక ఎమ్మెల్యే కొడుకని తెలిసాక విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచలేదు? మీడియాకి ఎలా లీక్ అయిందంటూ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారము. చూడండి, ఎమ్మెల్యే కొడుకు అయితే బయట రాకూడదంట. ఆయన మత్తు పదార్థాలు తాగినా ఇంకేం చేసినా కూడా బయటికి రాకూడదంట. అంటే ఇది ఎక్కడ చట్టం అండి? అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఏం చేసినా చెల్లుతుందా చెప్పండి? దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ మత్తు పదార్థాల మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి 2 సీఎంలు ప్రయత్నిస్తూ ఉంటే ఇట్లాంటి ఎమ్మెల్యే కొడుకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్తోనే సంబంధాలు పెట్టుకొని చేస్తున్నారు. వీటి మీద కఠిన చర్యలు ఉంటాయనేది కూడా ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అక్కడే తెలుగు రాష్ట్రాల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇద్దరు కూడా ఈ డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. వీటి మీద పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. కానీ ఇట్లాంటి సుధీర్ రెడ్డి గారు నాన్నగారి పేరు చెప్పుకొని ఆదినారాయణ రెడ్డి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇతను ప్రవర్తిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.